సత్యసాయి జిల్లా కదిరిలో గంజాయి గ్యాంగ్పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పట్టణంలోని జడలయ్య మఠం వద్ద గంజాయి అమ్ముతున్న 4 యువకుల్ని పోలీసులు అరెస్ట్ చేసి రోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. నిందితుల వద్ద నుంచి 1200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే గంజాయిని సేవిస్తున్న మరో 10 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. గంజాయి సేవించే అలవాటు ఉన్న మరో 20 మందికి తల్లిదండ్రులతో పాటు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. సత్యసాయి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు కదిరి టౌన్ సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం 9:30 గంటలకు కొంతమంది వ్యక్తులు మన టెంపుల్ దగ్గర ఉండే ఏటిగడ్డ వీధిలో గంజాయి అమ్ముతున్నారని రాబడిన సమాచారం మేరకు అక్కడ పోయి రైడ్ చేయగా మొత్తం 4 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారు బుక్క ఆంజనేయుల నాయక్ నల్లగుట్ట వీధి, దేవరకొండ పవన్ కుమార్ జడలయ్య మఠము, సాకే సూరి ఏటిగడ్డ వీధి, అదేవిధంగా ఆదినారాయణ కూడా ఏటిగడ్డకు చెందిన వాళ్ళు. వీళ్ళంతా కూర్చొని అక్కడ గంజాయి వాళ్ళ చేతుల్లో పెట్టుకొని అమ్ముతుంటే పట్టుకోవడం జరిగింది. వారిలో ఆంజనేయులు, పవన్ కుమార్, సూర్య అనే వాళ్ళు అనంతపురం నుంచి గంజాయి తెచ్చుకొని ఈ విధంగా పొట్లాలు చేసుకొని కదిరి టౌన్లో 200 రూపాయలకు తాగేవారికి అమ్ముతున్నారని మాకు తెలిసింది. ఆదినారాయణ వ్యక్తి తాగేదానికి కొనుక్కోవడానికి అక్కడ వచ్చారు. అతను కూడా గంజాయి తాగుతున్నారని తెలిసింది. వీరిని విచారించగా వీరంతా కూడా కదిరి పట్టణంలో పులి అలియాస్ వంశీ, రాజు, సూరి, దేవా, సోము, మౌలి, షబ్బీర్, సాకేత్ మరియు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉండే లోకేష్, వీళ్ళందరూ కూడా వీరి యొక్క పర్మనెంట్ కస్టమర్స్. అంటే వీళ్ళు అనంతపురం పోయి తీసుకురావడము, ఈ విధంగా పొట్టాలు చేసి అమ్మడము చేస్తున్నారు తెలిసింది. ఈ విధంగా రాబడిన సమాచారం మేరకు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది.